అసెంబ్లీ ముందు టీవీలో కతుక్కుపోయినటువంటి పరిస్థితి. సో ఆ అసెంబ్లీలో ఏం జరుగుతుందంటూ అందరూ అసెంబ్లీకి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ టీవీ ఛానల్లో చూస్తూ ఉన్నారు, సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కొట్లాట ఎన్నో రోజుల నుంచి చేసినటువంటి పోరాటము నిన్న ఫలించింది. బీసీలము 50% పైగా ఉన్నాం, మాకెందుకు రాజధికారంలో చోటు దక్కట్లేదు, మాకెందుకు ఉద్యోగాల్లో విద్యలో అవకాశాలు రావట్లేదు, మాకెందుకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అత్యధిక సీట్లు కేటాయించట్లేదని ఎన్నో రోజుల నుంచి బీసీ సంఘాలు, రాజకీయ నాయకులు ఒక ఉద్యమానికి తెరలేపారు. సో అదే బీసీ కులగణన జరిగింది. కులగణన తర్వాత నిన్న చట్టసభలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, విద్యా ఉద్యోగాల్లో ఇటు రాజకీయంగా స్థానిక ఎన్నికల్లో ఈ రెండు బిల్లులను సపరేట్గా పెట్టి నిన్న ఏకగ్రీవంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏ రాజకీయ నాయకుడు విభేదించకుండా అందరూ ఫుల్ మద్దతు ఇచ్చి ఇక బీసీ బిల్లుకు జైగొట్టిరు. సో బిల్ ఈజ్ పాస్ అని నిన్న స్పీకర్ అనౌన్స్మెంట్ చేశాడు. సో బీసీలలో మరి 42% రిజర్వేషన్ కనుక ఇక్కడ ఏకగ్రీవం చేసుకుని మరి ఢిల్లీకి పోవాలి. ఢిల్లీలో పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటు పెద్దలతోటి ఆమోద విద్ర వేసుకోవాలి. సో ఇప్పుడు పెద్ద టాస్క్ ఉన్నది. ఒక ఫైనల్ మ్యాచ్ లెక్క అనుకోవాలి. మరి ఈ ఫైనల్ మ్యాచ్లో ఏం జరుగుతుంది, మరి ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ఈ బిల్లు పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, మరి మోదీ ప్రభుత్వం ఎట్లుంటుంది. ఇప్పటికే ప్రతిపక్ష నాయకులైనటువంటి బీఆర్ఎస్ నాయకులు మేము సమరానికి సిద్ధంగా ఉన్నాం, ఢిల్లీకి వచ్చి కొట్లాడతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ బిల్లుకు వాళ్ళు సై అంటున్నారు. మరి బీజేపీ నాయకులు ఇక్కడ సై అన్న వాళ్ళు అక్కడ నై అంటారా, మరి ఏమంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ముందుకు వస్తూ ఉంది. అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్. ఎస్సీ వర్గీకరణ కూడా ఏకగ్రీవంగానే ఆమోద ముద్ర వేస్తున్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే బీసీ 42% బిల్లుకు సంబంధించి కావచ్చు, ఇటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఈ రెండింటిని వ్యతిరేకిస్తే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు, తెలంగాణలో పుట్టగతులు ఉండవు. కాబట్టి రాజకీయ నాయకులు దీన్ని ఏకగ్రీవంగా అప్పుడు తిట్టినోళ్ళు, అప్పుడు ఇక బాగా ఈ బీసీ కులగణన మీద వర్గీకరణ మీద మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు కూడా నోరు విప్పి వ్యతిరేకించట్లేదు. చట్టసభలో కేవలం ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతా ఉన్నారు. సో మాట్లాడదాం ఒకసారి. పొలిటికల్ అంశాలు కూడా హీట్ ఎక్కుతూ ఉన్నాయి. ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద కూడా వాడి వేడి చర్చ జరగబోతూ ఉంది. కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డిగా మార్చిర్రు. ఇవన్నీ అంశాలను ఒకసారి మనం హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వివరాలకు పోదాం. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ మీద కేసులు అవుతున్నాయి. 11-12 మంది దాకా ఇప్పటికీ కేసులు అయినాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరి మీద కూడా. ఒకసారి మనం హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా వివరాలకు పోదాం. హెడ్లైన్ చూస్తే తొలి వెలుగు, రేవంత్కు ఎఫ్ఐఆర్లు, ఎక్కడెక్కడ గోడలు దుంకుతున్నాడో తెలుసు, ఉదయం 5 గంటలకే మహివం బూజాకు పోతాడు, బీజేపీ నేతల భాగోతాలు మా దగ్గర ఉన్నాయి, ఇక హద్దు దాటితే వీడియోలతో సహా బయట పెడతా, సీఎంకు ఇప్పుడు కుటుంబం గుర్తుకొచ్చిందా, అడ్డమైన వాళ్ళతో మాకు లింకులు పెట్టినప్పుడు ఏమైంది, ఫార్ములా ఈ రేస్ వ్యవహారాన్ని వదిలేది లేదు, అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తా, పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ, రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే ఢిల్లీకి పంపే మూటలు లెక్కలు చెబుతున్నాడు, సీఎం రేవంత్పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, ఇక గోడలు దూకే అలవాటు కేటీఆర్ది అంటూ మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చినటువంటి అంశం అక్కడ కనిపిస్తుంది. మరోవైపు బెట్టింగ్ యాప్లో ఎఫెక్టు, గతంలో ప్రమోట్ చేసిన బ్యూటీ వీడియో తాజాగా వైరల్, మాకేనా చట్టాలు, సెలబ్రిటీల సంగతి ఏంటి, సజ్జనార్ను ప్రశ్నించిన సామాన్యుడు, ఎక్స్లో సంచలన ట్వీటు, తాజాగా 11 మంది సెలబ్రిటీలపై ఇన్ఫ్లుయెన్సర్స్పై కేసు, మరి కాజల్ అరెస్ట్ అవుతుందా లేదా, ఇది వాస్తవమే. సామాన్యుల సైతం చైతన్యం వచ్చింది, సామాన్యులు సైతం రోజు రోజుకు అప్డేట్ అవుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రశ్నిస్తావో, ఎప్పుడైతే నీకు కావాల్సింది నువ్వు అవతలని అడిగి తెచ్చుకుంటావో అప్పుడు మార్పు మొదలవుతుంది. ప్రశ్నించినప్పుడే మార్పు మొదలవుతుంది. ఇవాళ సామాన్యులు సైతం సజ్జనార్ లాంటి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సో సజ్జనార్ను చూస్తేనే గతంలో గజగజ వణికేటోళ్ళు సామాన్యులు. అటువంటిది ఇలా సజ్జనార్ తోటి ఫ్రెండ్లీగా ఉంటూ నాన్ వెషన్ లాంటి వాళ్ళు ఈ యాప్లను ప్రమోట్ చేసి ప్రాణాలు తీస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సామాన్యుడు సైతం ఎక్కడ భయపడకుండా, ఎక్కడ జనకకుండా, కొంచెం కూడా బిడియం అనేది లేకుండా సజ్జనార్ ట్వీట్ పెడతారు. ఓకే, ఈ చిన్న సెలబ్రిటీలు అరెస్ట్ చేస్తారు, మరి కాజల్ పరిస్థితి ఏంది, గతంలో ఆమె కూడా బెట్టింగ్ యాప్లో వీడియో తీసిందని చెప్పేసి ట్యాగ్ చేస్తున్నారట. మరి కాజల్ విషయంలో ఏం చేస్తారో చూడాలి. మొగధీర లాంటి అద్భుతమైన సినిమాలో నటించిన కాజలు మరి అరెస్ట్ అవుతుందా లేదా అనేది. ఇక రెస్క్యూకు 5G బ్రేక్, డేటా స్పీడ్ లేక ఆగిన రోబోలు, 3G సిగ్నల్స్తో కదలని యంత్రాలు, రోబోల సెటప్ మారుస్తున్న నిపుణులు, 24 రోజులు టన్నెల్లో రెస్క్యూ చర్యలు, ఇంకా దొరకని 7గురి ఆచూకీ. సో మీ అందరికీ తెలుసు, సెల్లార్లకు పోతేనే టవర్లు రావు.
సెల్లార్లకు పోతేనే టవర్లు రావు, సిగ్నల్స్ రావు మొబైల్స్కి. అట్లాంటిది 14 కిలోమీటర్లు సొరంగంలో మరి ఆ రోబోలకు 3G సిగ్నల్స్ సరిగా పనిచేయట్లేదట, మూమెంటు లేకపోయింది. సో 5G సిగ్నల్స్ ఉంటే ఇంకా స్పీడ్ అందుకుంటుంది. 24 రోజులు 7 మంది కార్మికులు ఇంకా లోపల డెడ్ బాడీలు అట్లే ఉన్నాయి. 12 రెస్క్యూ టీంలు, స్పెషల్ డాగ్స్ ఇవన్నీ నిరంతరం 24 రోజులు కష్టపడ్డా కూడా ఆ 7 మందిని బయటకు తీసుకురాలనేటువంటి పరిస్థితి. సో టెక్నాలజీ కొన్నిసార్లు ఇబ్బంది కూడా గురవుతూ ఉంటుంది. టెక్నాలజీ ప్రాబ్లం వల్ల అక్కడ రోబోలు పనిచేయలేకపోతూ ఉన్నాయి. విజయశాంత్కి మంత్రి పదవి ఇయ్యం, క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదు, ఎమ్మెల్సీలకు క్యాబినెట్ పదవి కష్టం. మంత్రి కొండా సురేఖ సంచలనం, మంత్రి వ్యాఖ్యలపై జోరుగా చర్చ, రాములమ్మకు ఓం శాఖ అని ఇటీవల ప్రచారం. సో ఇదంతా కూడా ఊకదంపుడు ఉపన్యాసం లెక్క ఉత్త ప్రచారమే. ఏడ రాములమ్మ వచ్చి నాకు హోంశాఖ ఇస్తున్నామని చెప్పలేదు, రేవంత్ రెడ్డి వచ్చి నాకు ఈమెకు విజయశాంతికి హోంశాఖ ఇస్తున్నాం క్యాబినెట్లోకి తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పలేదు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలు, ప్రచారమే తప్ప అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలే. కేవలం మీ అందరికీ తెలుసు రాజకీయాల్లో లీక్లు వస్తూ ఉంటాయి, ఆ లీకులను బట్టి వార్తలు, కథనాలు ప్రచారం అవుతూ ఉంటాయి. సో ఇది కూడా ప్రచారం అనుకోవచ్చు, ఇది కూడా ఒక లీక్ అనుకోవచ్చు. ఆమెకు వస్తుందా రాదనేది ఆ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఎమ్మెల్సీ వచ్చాయి, ఇంకా ఎమ్మెల్సీ బాధ్యతలు కూడా చేపట్టలేదు. ఆమె ఓన్లీ పట్టా తీసుకునే ఒక సెక్షన్ కూడా ఆమె హాజరు కాలేదు. కానీ అప్పుడే మంత్రి అంటే అది కష్టమే, కొంచెం జీర్ణించుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. హైడ్రా వసూళ్ళు ముందు నోటీసులు ఇస్తారు, తర్వాత లావాదేవీలు మొదలవుతాయి. రంగనాథ్ నా ఫోన్ ఎత్తుతలేడు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి, సీఎంకు ఫిర్యాదు చేస్తా, హైడ్రాపై ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. అనిరుద్ధ్ రెడ్డి స్టైల్ ఏందో ఎవరికి అర్థమవుతలే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఫోన్ ఎత్తలేట. ఫస్ట్ మీరు జర్నలిస్ట్ల ఫోన్ ఎత్తున్నారా అనిరుద్ధ్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా. ఇలా తొలివేలుగా ఎన్నోసార్లు మీకు ఫోన్ చేసింది, అనేక అంశాల మీద క్లారిటీ తీసుకుందామని. ఒక జర్నలిస్ట్ ఫోను అనిరుద్ధ్ రెడ్డి ఫోన్ ఎత్తుతున్నాడా, క్లారిటీ ఇస్తున్నాడా? మీ కాన్స్టిట్యూన్సీలో ఎన్నో సమస్యలతో వచ్చి సామాన్యుల ఫోను, మీ కార్యకర్తల ఫోన్ అనిరుద్ధ్ రెడ్డి నిత్యం అటెండ్ చేస్తున్నాడా, నేను అడుగుతా ఉన్నా. సజ్జనారు ఇది రంగనాథ్ ఫోన్ ఎత్తట్లేదు అంటే రంగనాథ్ బిజీగా ఉంటాడు. రంగనాథ్కు మీ ఒక్కరి పని ఉండదు కదా. రంగనాథ్కు అనేకమైనటువంటి కోణాల్లో ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు, అనేకమైనటువంటి ఇష్యూస్ రంగనాథ్కు ఉంటాయి కదా. నా ఫోన్ ఎత్తట్లేదు, ఇదంతా వసూళ్ళు. సొంత పార్టీలో ఉన్నటువంటి అనిరుద్ధ్ రెడ్డి ఈ రకమైనటువంటి వ్యాఖ్యల వెనుక ఏంది అంతరార్థం, ఎందుకు ఈ రకంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు? సో అవి కూడా బయట పెట్టాలి కదా. అనిరుద్ధ్ రెడ్డి నిజంగానే ఆధారాలు ఉంటే ప్రభుత్వం వాళ్ళదే, మరి ప్రభుత్వంలో వాళ్ళదే ఉన్నప్పుడు ఆయన బయటకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రినో లేకపోతే మంత్రులను కలిసి, అయ్యా మరి మీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇట్లా చేస్తూ ఉన్నారు, ఈ హైడ్రా ద్వారా అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి ఆధారాలు ఉంటే బయట పెట్టాలి కదా. సో ముందు నోటీసు ఇస్తున్నారు, తర్వాత లావాదేవీలు మొదలైతే అట. అత్యుత్సాహం కనబడతా ఉంది అనిరుద్ధ్ రెడ్డి విషయంలో, అత్యుత్సాహం కొంత కనబడతా ఉంది. ఒకసారి ఈనాలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. టైటానియంలో హృదయం మెలిచేయాలనట. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం, పారదర్శకంగా రాజీవ్ యువ వికాసం. సో 42% సాధించే వరకు విశ్రమించబోమన్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం ఆమోదించాలని ప్రధానికి లేఖ, మద్దతు కోసం అఖిలపక్షంలో కలుస్తామంటూ విన్నపం. నేడు సభలో చర్చకు రానున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు. 5 లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యం, జూన్ 2న లబ్ధిదారుల జాబితా. అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపలేం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజు యువ వికాసం పథకం ప్రారంభంలో. తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు మనం మాట్లాడుకున్నాం. ఇక వెనుకబడిన వర్గాలు కావు వెన్నుముక వర్గాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం. కాంగ్రెస్ చరిత్రాత్మక నిర్ణయం అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ. బీసీ బిల్లుకు భాజపా బారాస సంపూర్ణ మద్దతు, తొలుత మీ చేతుల్లో ఉన్న వాటిని అమలు చేయాలి, ముఖ్యమంత్రికి పాయల్ శంకర్ సూచన. పార్లమెంట్లో బిల్లు పాస్ కాలేదంటే మేము ఊరుకోం, గంగుల కమలాకర్. 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీకైనా వచ్చి పోరాడతామంటూ హరీష్ రావు. అబ్బో వామ్మో ఏంది కథ, అందరు ఏకమైపోయారు కదనే, బీసీ నాయకులంతా కూడా అందరు మద్దతు ఇస్తూనే ఉన్నారు కదనే. మొదట్లో ఎందుకో ఈ మద్దతు ఇవ్వలేరు పాపం. ఇలా ఓట్ల కోసం రేపు ఉన్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు తిరగబడతారని చెప్పేసి, ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్పేసి ఇలా సభల బిల్లు పెట్టగానే అందరు మద్దతు ఇచ్చారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దరుపుకున్నట్టు. సో గతంలో బీసీ బిల్ అనగానే, కులగణన అనగానే
ఏ తప్పు లెక్కలైనటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇలా గప్చుప్గా ఏకగ్రీవం చేసి ఢిల్లీకి వచ్చి కొట్లాడతామంటారు. ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడే రికార్డు ఉంటాయి కాబట్టి మరి వీళ్ళు ఢిల్లీకి పోతారా పోరా చూడాలి. మన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటూనే పోలే వీళ్ళు, కానీ బయటకు వచ్చి ప్రశ్నిస్తారు. సో మరి నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ అమలుకై ఢిల్లీలో పోరాటానికి వీళ్ళు పోతారా లేదా అనేది మనం ముంగల చూడాలి. ఇక సీఎం విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమట. కేసీఆర్పై ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదు. మీడియాతో ఇస్రో కేసులో కేటీఆర్ విమర్శలు. ఇక సీఎం విధానాలతో ఆర్థిక వ్యవస్థ వచ్చిందట. ఇది ఎక్కడికి గమ్మత్ అయింది ముచ్చట, ఇది బాగా నవ్వొచ్చినట్టున్నది. సీఎం విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందట. ఇక కేసీఆర్పై ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదట. చెప్పు ఇక కేసీఆర్తో మీద ఉన్నటువంటి దేశంతో రుణమాఫీ చేయలేదు, కేసీఆర్ మీద ఉన్న కోపంతో రైతు భరోసా ఇవ్వట్లేదు, కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తలేడు, అవి కూడా చెప్పు. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. కొత్త మద్యం బ్రాండ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో బీరు లిక్కర్ అమ్మేందుకు 40 కంపెనీల అర్జీ అట. దరఖాస్తు చేసుకున్న వాటిలో సగం విదేశీ బ్రాండ్లు. విచారణ తర్వాత అనుమతి. ఏప్రిల్ నుంచి విక్రయం. ఉన్న బ్రాండ్లతో ఏం చేయలేకపోతున్నాయి, కొత్త బ్రాండ్లు వచ్చి ఏం చేస్తావా? ఈ రేటు తగ్గిస్తారేమో అని చెప్పేసి మందుబాబులు 1000 కాలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మీరు కొత్త బ్రాండ్లు తెచ్చి ఇంకొంత రేట్లు పెంచి వాళ్ళు ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా మందుబాబులు తాగుతారు, ఏం చేస్తారు? ఇక బీసీ బిల్లులకు జై. వెనుకబడిన వర్గాల కోట 29 నుంచి 42%. అన్నీ అంతా బీసీ బిల్లుకు సంబంధించినటువంటి వార్తలే ఉన్నాయి. నిన్న హైలైట్గా ఉన్నటువంటి వార్త కూడా బీసీ బిల్లు. అసెంబ్లీ మొత్తం కూడా నిన్న బీసీ బిల్లు మీద డిస్కషన్ చేస్తే టీవీలో కతకపోయారు బీసీ బిడ్డలంతా కూడా. అఖిలపక్ష భేటీలో డిప్యూటీ సీఎం బట్టి, జానారెడ్డి, కూరమనేని, కేశవరావు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది పాత్ర అనివార్యం కావాలి. ఆ దిశగా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలి. దీనిపై ఎలా ముందుకెళ్లాలో అభిప్రాయాలు చెప్పండి. అఖిలపక్ష సమావేశంలో బట్టి కొంతకాలం ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలంటూ జానారెడ్డి. ఇక అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరిస్తామంటూ నేతలు. ఇక భేటీకి బీఆర్ఎస్, బీజేపీ గైరాజరు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు వస్తే వాళ్ళు వేరే ఉంటుంది, ఇక వాళ్ళు రారు కదా. రేవంత్ గోడలు దుక్కేది మాకు తెలియదా? సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉండేవాడో తెలుసు. సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలు చెప్తాం. ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం. మేము మొదలెడితే రేవంత్ రెడ్డి బయట తిరగలేరు. తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. ఆత్మహత్యలతో తల్లడిల్లుతుంటే అందాల పోటీలా? కాంగ్రెస్ సర్కార్ అట్టర్ ఫ్లాపు. చిట్చాట్లో కేటీఆర్. ఇట్లున్నది కథ. ఇల్లు కట్టు, పరిహారం కొట్టు. పరిహారం కోసం కట్టిన ఇల్లు ఇవే. భూపాలపల్లి ఓసీపీ 3 విస్తరణకు భూసేకరణ. ప్రభావిత పల్లె కొండపల్లిపై అక్రమార్కుల కన్ను. కొత్తగా ఇల్లు నిర్మాణం. పరిహారంగా లక్షలు కొట్టేసే ప్లాన్. కేటుగాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అండదండలు. ఇక గుడి బడి స్థలాలకు చోటా నేతలు ఎసరు. ఇల్లు కట్టు, పరిహారం పట్టంట. మంచి స్కీములు బయటపడతా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో రోహిత్ రెడ్డి. అమెరికాలో రోడ్డు ప్రమాదం. తెలంగాణకు చెందిన 3 మృతి. భార్య, 2 కొడుకులు తల్లితో కలిసి కారులో వెళుతున్న టెకి దారిలో ప్రమాదం. భార్య, కొడుకు, తల్లి అక్కడికక్కడే మృతి. స్వల్ప గాయాలతో బయటపడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్ రెడ్డి. మరో కుమారుడు. వారి స్వగ్రామం టేకులపల్లి. విషాదం అంటూ. సో ఇండియాకు చెందినటువంటి 3 చనిపోయారు. షాద్నగర్ నియోజకవర్గము కొందూరు మండలం టేకులపల్లికి చెందినటువంటి గ్రామానికి చెందినటువంటి ఆ కుటుంబం. ఇక వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై కేసు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినందుకే నిందితుల్లో సెలబ్రిటీలు, టీవీ నటులు. త్వరలో నోటీసులు, అరెస్టుకు అవకాశం అంట. అరెస్ట్ చేయరు. ఇంకెవరెవరున్నారో వాళ్ళది కూడా డేటా తీసి అరెస్ట్ చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని అనుమానాలు తలెత్తా ఉన్నాయి. ఈ యాప్ను ప్రమోట్ చేసిన వాళ్ళను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, కానీ యాప్ను తయారు చేసిన వాళ్ళను ఎవరు అరెస్ట్ చేస్తారు? యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళను మీరు ఇన్ఫ్లుయెన్సర్లను, టీవీ ఆర్టిస్టులను, వీళ్ళను అరెస్ట్ చేస్తారు, బాగానే ఉన్నది. కానీ ఈ యాప్లను పబ్లిక్లోకి తీసుకొచ్చినటువంటి ఆ బెట్టింగ్ యాప్ ఓనర్లను ఎవరు అరెస్ట్ చేస్తారు? ఆ బెట్టింగ్ యాప్లను ఎవరు కంట్రోల్ చేస్తారు? అసలు ఆ యాప్ అనేది మార్కెట్లోకి రాకపోతే, యాప్లకు పర్మిషన్స్ లేకపోతే వీళ్ళు ప్రమోషనే చేయరు కదా. చూడాలి వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందో. టన్నుల్లో స్మగ్లింగ్. గ్రామాల్లో పట్టివేత. యథేచ్ఛగా దుబాయ్ నుంచి అక్రమ రవాణా. ఏటా 300 టన్నుల అక్రమ బంగారం.
స్మగ్లర్లకు కస్టమ్స్తో ఇంటి దొంగల సహకారం. ఒక అధికారి సహకరించిన స్మగ్లర్లకు పండగే. ఈ కేసులో మూలాలకు వెళ్ళని దర్యాప్తు సంస్థలు. శంషాబాద్లో రన్యారావులు ఎందరో, ఇక బంగారు స్మగ్లింగ్లో మహిళలదే కీలక పాత్రనట. సో టన్నుల్లో స్మగ్లింగ్, గ్రామాల్లో పట్టివేత. ఒక్కొక్క అధికారి సహకరించి ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఉంటారు కదా, సో ఆ అధికారులు సహకరిస్తే మొత్తం బంగారం అంతా బయటకు వస్తుందట. ఎక్కువ మహిళలే ఉన్నారట. బంగారం స్మగ్లింగ్లో మహిళలదే కీలక పాత్ర అంట. కొత్త సీఎస్గా రామకృష్ణరావు ఏప్రిల్లో బాధ్యతల స్వీకరణ అంట. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, యువతకు 2 నెలల్లో 6,000 కోట్లు ఇస్తాం, అర్హులకే రాజీవ్ యువ వికాసం. ప్రతి నియోజకవర్గంలో 4-5 వేల మందికి లబ్ధి అంటూ సీఎం శుభవార్త చెప్పిండు. రాజీవ్ యువ వికాసం అనేది చదువుకొని ఉద్యోగం లేక ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే తెలంగాణలో ఉంటారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ కులాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలైనటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకొని మరి ఎటువంటి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటే వాళ్ళ బిజినెస్ పర్పస్లో 1,00,000 నుంచి 4,5 లక్షల రూపాయలు వాళ్ళకు బిజినెస్ను బట్టి వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులో వాళ్ళని ఎంపిక చేసి జూన్ 2వ తారీఖున ఎంపికదారుల జాబితాను బయట పెడతారట. సో వాళ్ళకు 60 నుంచి 70% వరకు రాయితీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా డబ్బులు వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. సో అట్లా ఎవరైనా నిరుద్యోగులు ఉండి బిజినెస్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మీ సేవ సెంటర్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది నిన్నటి నుంచే. ఇంకెవరైనా అప్లై చేసుకున్నట్టు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 6,000 కోట్ల రూపాయలు పక్కకు తీసి పెట్టారట తెలంగాణలో ఉన్నటువంటి 5 లక్షల మంది యువతకు ఉపాధి కోసం. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా. 2 వేర్వేరు బిల్లుని అసెంబ్లీలో పెట్టిన ప్రభుత్వం. ఏకగ్రీవంగా ఆమోదించిన సభ. అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం సీఎం రేవంత్. ఇక కేసీఆర్తో పాటు అన్ని పార్టీ లీడర్లు కలిసి వస్తే ప్రధాని కలుద్దాం. ఈ పార్లమెంటు సమావేశంలోనే ఆమోదింపజేసుకుందాం. రిజర్వేషన్ల పెంపు ఎట్లా సాధ్యం కాదో చూద్దాం. రాష్ట్రంలో బీసీలు 56.36% ఉన్నట్టు తేలింది. ఇక మేం చేపట్టిన కులగణన లెక్క 100% కరెక్టు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటన. బిల్లును ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రైట్. ఇక బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పచెప్తే సర్వనాశనం చేసిండు సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్. ఆయనకు గాసిప్స్ మీద తప్ప గవర్నెన్స్ మీద దృష్టి లేదు. రాజకీయాల హద్దు దాటొద్దనే సమయమానం పాటించినాం. రాష్ట్రం అప్పుల పాలైతే అందాల పోటీలు ఎందుకు? ఎంఐఎంకు మేమేంటో చూపిస్తాం. మీడియాతో చిట్చాట్లో వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారో చూస్తామంటూ అక్బర్ కౌంటర్. వాళ్ళేం చేయరు, వీళ్ళేం చేయరు. వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు దోస్తాను, వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళు దోస్తాను. ఇదంతా కూడా అల్లం బెల్లం ముచ్చట అనమాట. 2 ఒకటే అయిపోతాయి అల్లము బెల్లం. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఒప్పుకోము. అట్లా చేస్తే దక్షిణాదికి తీరని నష్టము. అఖిలపక్ష భేటీలో నేతలు వెల్లడి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం. అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదిరించాలంటూ భట్టి. పహానీలో చాంపరింగ్కు 40 లక్షల డీలట. సూర్యాపేటలో ధరణి అక్రమాల్లో నివ్వరబోయే నిజాలు. పట్టాలేని భూములను ధరణిలో చేర్చేందుకు రెవెన్యూ ఆఫీసర్లు పన్నాగం. మిస్సింగ్ సర్వే నెంబర్లను చేర్చే మాడ్యూల్ను ఇందుకు వాడుకునే ప్లాన్. 11 మందికి 27 ఎకరాలకు పట్టాలు ఇచ్చేలా మోతే తహసీల్దార్ ఆఫీసులో 40 లక్షలకు ఒప్పందం. ఇది సక్సెస్ అయితే మరొక 35 ఎకరాలకు ఇవ్వాలంటూ స్కెచ్. రికార్డులు ట్యాంపరింగ్ కోసం 5గురితో స్పెషల్ టీం. కలెక్టర్ అలర్ట్గా ఉండడంతో పారని పాచిక తహసీల్దార్ సహా 21 మంది అరెస్టు, రిమాండ్కు తరలింపు. ఇట్లో చూడండి ధరణి పేరుతోటి ఎన్ని భూదందాలు, ఎంత అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 27 ఎకరాల భూమిని 40 లక్షలకు పట్టా చేద్దాం అనుకున్నారట. సో పట్టాలేని భూములనే దానిలో చేర్చేందుకు స్పెషల్గా ఒక టీం వేసుకున్నారట. సోటి కథలు బయటపడతా ఉన్నాయి. ఇక నింగి నుంచి నేలకు 9 నెలల తర్వాత తిరిగి వస్తున్న సునీత రేపు తెల్లవారుజామున ల్యాండింగ్. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రంలో స్పేస్ ఎక్స్ క్యాంపల్స్. అక్కడి నుంచి నేరుగా నాసా సెంటర్కు తరలింపు. రిటర్న్ జర్నీ షెడ్యూల్ ప్రకటించిన సైంటిస్టులు. ప్రక్రియ మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసా. ఇబ్బంది పెట్టనున్న అనారోగ్య సమస్యలు. ఇక కొన్ని నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆస్ట్రోనాట్స్ అట. 4 ఇక ఐఎస్ఎస్లో మిగతా వ్యోమగాములతో సునీత విలియమ్స్ అంటూ మనకు అనిపిస్తుంది. సునీత విలియమ్స్ నింగి నుంచి ఆకాశం నుంచి నేలకు వస్తూ ఉన్నారు.
ఒకసారి స్వేచ్ఛలో చూస్తే అంతా ఏకమై కులగన్నకు చేయనటువంటి కామన్ వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ పై చేయి అసెంబ్లీలో చితకలా పడ్డ బీఆర్ఎస్, ముఖ్యమంత్రి అటాక్తో డిఫెన్స్లోకి గులాబీ పార్టీ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. బీసీలకు మద్దతు ఇవ్వండి, బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి, లేదంటే బీసీలు క్షమించరంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ మనకు కనిపిస్తుంది. 42% పక్కా దాన్ని సాధించేంత వరకు విశ్రమించను, కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేస్తాం, అసెంబ్లీలో పార్టీల మద్దతు సంతృప్తికరం, త్వరలో అఖిలపక్ష బృందం ఢిల్లీ టూర్, పార్లమెంట్ ఆమోదానికి పీఎంపై ఒత్తిడి, ప్రతిపక్ష నేత రాహుల్ని రిక్వెస్ట్ చేస్తాం, రాజ్యాంగ సవరణ కోసమైన తపనంతా, ప్రతి ఏటా ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే, అసెంబ్లీ కులగన్నపై చర్చకు సీఎం రిప్లై. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, హరీష్ రావు కానీ, గంగుల కమలాకర్ కానీ, కేటీఆర్ కానీ, సో మేము ఈ 42% బీసీల రిజర్వేషన్ బిల్లుకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం, ఢిల్లీ పోయి లడాయి చేద్దామని అంటున్నాడు. సో ఇదే కేటీఆర్ గతంలో మాట అన్నాడు, రాహుల్ మోదీ షాయిద్ అయినంతసేపు కాదు రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్ ఈయనకని అన్నాడు. నువ్వు కూడా పోయి షాయిద్ ఆగు, రాహుల్ గాంధీతోటి మోదీతోటి కేటీఆర్ పోయి షాయిద్ ఆగి ఈ షాయిద్ అయినంతసేపట్ల రాజ్యాంగ సవరణ చేసుకొని రాండి. అనవసరంగా మీరు అందరు ఆల్ పార్టీ పోయి ఈ లొల్లి పంచాదులు ఈ కథలు అడపోయి ధర్నాలు ఇవంతెందుకు. సో రేవంత్ రెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కేటీఆర్ గారిని పంపిరి, ఆయన షాయిద్ అయినంతసేపట్ల రాజ్యాంగ సవరణ చేసి 42% బీసీల రిజర్వేషన్కు పార్లమెంటు ఆమోద ముద్ర వేసుకొని వస్తారు. సో ఇట్లుంటుంది మనోళ్ళ మాట మార్పు, పదాల అల్లిక ఇట్లుంటుంది అనమాట. కేటీఆర్దైనా హరీష్ రావుదైనా ఇంకొకరిదైనా రాజకీయ నాయకుల వ్యవహారశైలి ఇట్లుంటుంది, రోజుకో మాట పూటకో వేషం అన్నట్టు. మొన్నటిదాకా షాయిద్ అయినంతసేపు అనేటువంటి కేటీఆర్ మరి ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెడతాం, ఆల్ పార్టీని తీసుకొని ఢిల్లీకి పోతాం అంటున్నాడు కదా. మరి ఆల్ పార్టీకి తీసుకొని పోయేటప్పుడు ఢిల్లీకి పోతాడా లేకపోతే ఎటైనా జంప్ అవుతాడా చూడాలి. నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మాత్రం పోతాడు. మూసీ ప్రాజెక్టుకు సవాలట, పర్యావరణ అనుమతులు చిక్కులు, ప్యాకేజీల వారిగా అంశాల గుర్తింపు, రివర్ బాడీకి పర్మిషన్లు తప్పనిసరి, త్వరలో కేంద్రానికి రాష్ట్రం దరఖాస్తు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రం, ఒక్కొక్కటిగా అధిగమించే ప్లాన్. బట్ మూసీ ప్రాజెక్టు సవాలట, పర్యావరణ అనుమతులు చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉందట. మంత్రులను తొలగిస్తేనే పట్టునట్ల, అధికారులను బదిలీ చేస్తేనే అది సాధ్యమైనట్ల, పథకాల్లో అమల్లో పారదర్శకతతోనే బెస్ట్ రిజల్ట్స్, అబద్ధాల ప్రతిపాదికన ప్రభుత్వాన్ని నడపబోం, $1 ట్రిలియన్ ఎకనామీ మన టార్గెట్, ఆదాయం తగ్గినా అప్పులు పెరిగినా ధైర్యంగానే, రాజీవ్ యువ వికాస్ లాంచింగ్లో సీఎం రేవంత్ మాట్లాడుతున్నటువంటి ముచ్చట. పీజీ హాస్టల్స్లో దందనట, స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డ భాగవతం, హైదరాబాద్లో విస్తరిస్తున్న విష సంస్కృతి, కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న కోలివింగ్ పీజీ హాస్టల్స్, ఒకే గదిలో అమ్మాయి అబ్బాయి అంటూ ఊరిస్తూ ప్రకటనలట, ఒక్కరోజుకైనా రెంట్కి ఇస్తామంటూ ఆఫర్సు, పోలీసులే పార్ట్నర్లు అంటున్న హాస్టల్స్ ఓనర్సు, ప్రతి నెల పోలీసులకు భారీగా లంచాలు. సో ఎట్లనో చూడండి, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వ్యభిచార కూపంలాగా పక్కాలు వేస్తున్నారని చెప్పుకోవచ్చు కొంతమంది ప్రైవేట్ హాస్టల్స్. ఎంత దారుణం ఇది మరి. అమ్మాయి అబ్బాయి ఒకటే రూమ్కు ఒక్కరోజుకైనా వాళ్ళు హాస్టల్ ఇస్తారట గది. సో విష సంస్కృతిని హైదరాబాద్లో తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు హాస్టల్స్ ఒకటే రూమ్లో ఇద్దరిద్దరికి అంటే చిన్న గది, బాత్రూమ్ అంతా కూడా ఉంటుంది, ఆ బాత్రూమ్ అంతా రూమ్లో 2 బెడ్లు వేసి ఒక్కొక్క దగ్గర 6,000-7,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు, ఏసీ అని నాన్ ఏసీ అని. సో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి ప్రైవేట్ హాస్టల్స్లో. ఈ ప్రైవేట్ హాస్టల్స్ మళ్ళీ ఒక కొత్త దందాకు తెరలేపినట. పోలీసు వాళ్ళు ఈ ఓనర్స్ ఇద్దరు పార్ట్నర్షిప్లో, ఇద్దరు కమాండ్షిప్లో ఇక అబ్బాయి అమ్మాయిని కూడా మేము హాస్టల్లో అలౌ చేస్తాం, 1 రోజు 2 రోజులు మీ ఇష్టమైన రోజులు ఉండొచ్చు అని చెప్పేసి ప్రకటనలు ఇస్తున్నట. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా దీనికి చెక్ పెడతావు చూడాలి. ఈ స్టింగ్ ఆపరేషన్లో బయటపడదట. తిక్క కుదిరింది, 11 మంది యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లపైన కేసులు, బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయడంతో చర్యలు, నిందితులో బుల్లితెర నటులు, బిగ్ బాస్ షో సెలబ్రిటీలు అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇది ఏ దినపత్రికలు చూసినా అదే ఉన్నది. 11 మంది టీవీ ఆర్టిస్టులు ఇన్ఫ్లుయెన్సర్స్పై కేసు అనేది. ఇక ఢిల్లీలో పోరాడదాం, బీసీ బిల్లుకు జై, ఆమోదించిన శాసనసభ అంటూ కామన్గా వార్త కనిపిస్తుంది. ఇంకోటి 160 కోట్ల స్కామ్ అంటూ మనకు దిశ పేపర్లో కనిపిస్తుంది. గురుకులాల అద్దె పేరుతో ఇష్టానుసారంగా గత ప్రభుత్వం చెల్లింపులట. చదరపు అడుగుకు ఇవ్వాల్సింది 3 నుంచి ఇచ్చింది 18 అట. చదరపు అడుగుకు 3 రూపాయలు ఇచ్చేది ఉంటే 18 ఇచ్చిందట.
ఇక అద్దె భవనాలు అధికంగా బీఆర్ఎస్ నేతలు వారి బంధువులేనట. పరోక్షంగా వారికి మేలు చేసిన గత కేసీఆర్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్ 160 కోట్ల స్కామ్. ఇక మన ఇంటి పక్కన కిరాణా షాపులు చేస్తారు కదా, అంటే వాళ్ళంటే పాపం ఆమ్దాని కోసం చేస్తారు 4 రూపాయలు మిగిలని, కానీ వీళ్ళు దారుణంగా ఇంకా ఆస్తులు పైసలు కూడా పెట్టుకోనికే. మనం చూస్తుంటాం 5 రూపాయల గుడ్డును 6 రూపాయలు 7 రూపాయలకు అమ్ముతుంటారు. అదేంటంటే బిజినెస్, వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు 5 రూపాయల గుడ్డును 6 రూపాయలు 7 రూపాయలకు అమ్మితే అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే స్కామ్ ఎట్లా జరిగింది, చదరపు అడుగులకు 3 రూపాయలు ఇవ్వాలి గవర్నమెంట్, కానీ 18 రూపాయలు ఇచ్చిందట. మనదే ప్రభుత్వం ఉన్నది, మనే బిల్డింగ్స్, మనల్ని ఎవడు అడుగుతారని చెప్పేసి 3 రూపాయలు కాస్త 18. ఎన్నింతలు అయితే 3 అంటే 5 మూల 15 18 6 ఇంతులు ఎక్కువ, 5 ఇంతులు ఉంది అనుకోండి. 3 రూపాయలు అంటే 5 వంతులు ఎక్కువ ఇచ్చారు. ఇంకా ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడడం దాని గురించి. డిలిమిటేషన్ గురించి మాట్లాడుకున్నాం. అమెరికాలో 3 తెలంగాణ వాసులు దుర్మరణం అనేది మనకు కనబడతా ఉంది. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఏముంది అనేది చూస్తే, తులం బంగారం ఇవ్వట్లే శాసన మండలిలో మంత్రి పొన్నం స్పష్టీకరణ. మేము చెప్పిన కళ్యాణమస్తు పథకం అమలు కావట్లే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లే కొనసాగిస్తున్నాం, ఆ పథకాలకు సంబంధించిన బిల్లులే చెల్లిస్తున్నామట. సో ఒప్పుకున్నారు వాళ్ళు తులం బంగారం అమ్మట కాదని. సండే కదా సైట్ పనిచేయట్లే, పొంతన లేని జవాబు చెప్పిన మంత్రి సీతక్క. విదేశీ విద్యా పథకం అప్లికేషన్ అప్డేట్పై మంత్రి స్కీమ్ను ఆపివేయలేదని చెప్పేందుకు యత్నం, లబ్ధిదారుల జాబితా ఇంకెప్పుడు ఇస్తారు గంగుల. ఇక బీసీ బిల్లుకు బీఆర్ఎస్ జై, విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల బీసీలకు 42% కోట. 2 బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. ఇంకా నయం, నేను అనుకున్న ఈ నమస్తే తెలంగాణ రాస్తారేమో బీసీ బిల్లుకు జై సాధించిన బీఆర్ఎస్ అని రాస్తారేమో అనుకున్నా. ఎందుకంటే పాపం వాళ్ళే భుజాల మీద వేసుకొని మోస్తూ ఉన్నారు బీసీలకు 42% ఇవ్వాలని చెప్పేసి. ఇక 3 రైతుల బల్వర్మరము. నల్గొండ జిల్లాలో అప్పుల బాధతో తనువు చాలించిన కౌలు రైతు. మెదక్ జిల్లా ప్రగతి ధర్మారంలో పొలంలోనే ఉరేసుకున్న అన్నదాత అంటూ మనకు వార్త కనిపిస్తుంది. హైడ్రా ముసుగులో దందా, ఓవైపు నోటీసులు మరోవైపు లావాదేవీలు. ఫిర్యాదు చేసిన రసీదు ఇవ్వకపోతే ఎలా? కమిషనర్ రంగనాథ్ కనీసం ఫోన్ ఎత్తరు. నా పరిస్థితి ఇట్లుంటే సామాన్యుడి గతేంది? కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సో ఇది ఇప్పటివరకు మనం చూస్తే అన్ని హెడ్లైన్స్ కూడా చూస్తే, సో ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నది అసెంబ్లీలో బీసీ 42% రిజర్వేషన్ బిల్లులు, 2 వేరు బిల్లులు, విద్యా ఉద్యోగాలు కావచ్చు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి 2 బిల్లులు కనబడతా ఉన్నాయి.